అవేర్నెస్ డ్రైవ్ ర్యాలీ మనం మదనపల్లి టౌన్లో చేపట్టడం జరుగుతుంది. మదనపల్లి హెడ్ క్వార్టర్స్గా చేపట్టిన తర్వాత అన్నమయ్య జిల్లాలో ఇది ఒక మేజర్ అవేర్నెస్ డ్రైవ్ కింద రోడ్ సేఫ్టీ మీద కార్యక్రమం చేపడుతున్నాము. దీనిలో మనకి టౌన్లోని ఉన్న టూ వీలర్ డ్రైవర్స్ ఉన్నారు మరియు హైవేలో పోతున్న వెహికల్స్ వాళ్ళందరికీ కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టి ఎస్పెషలీ టూ వీలర్స్ వాళ్ళకి హెల్మెట్ వేసుకుంటే వాళ్ళకి యాక్సిడెంట్ బారిన పడినా కూడా చేసుకుంటూ వాళ్ళు మరణించకుండా ఉండే విధంగా ఈ హెల్మెట్ వేసుకోవడం అనేది ప్రమోట్ చేసే విధంగా మనం కార్యక్రమం చేపట్టాం. 70% వరకు టూ వీలర్ యాక్సిడెంట్స్లో టూ వీలర్ డ్రైవర్స్ అందులో 90% వాళ్ళు హెల్మెట్ పెట్టుకొని కారణంగా మరణించడం జరుగుతుంది మన డేటా ప్రకారం. సో ఆ రేట్ కానీ యాక్సిడెంట్ రేటు లేదా మరణించే ఫ్యాటల్ యాక్సిడెంట్ రేట్ మనం తగ్గించినట్టయితే చాలామంది ప్రాణాలు కాపాడడం జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ టూ వీలర్ డ్రైవర్స్ అందరూ కూడాను వాళ్ళు హెల్మెట్ వేసుకునేటప్పుడు అండ్ బైక్ డ్రైవ్ చేసేటప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ని, మీ పిల్లల్ని, మీ అన్నదమ్ముల్ని, లేదంటే మీ అమ్మ, మదర్ అండ్ ఫాదర్ వాళ్ళందరినీ కూడాను మైండ్లో పెట్టుకొని సేఫ్గా డ్రైవ్ చేసి హెల్మెట్ వేసుకొని ఓవర్ స్పీడింగ్ కానీ ర్యాష్ డ్రైవింగ్ లేకుండా ఉండే విధంగా టౌన్లోని మరియు హైవేస్లోనే తోలవలసిందిగా అందరికీ మనం చేస్తున్నాం. అండ్ ఈ హెల్మెట్ ర్యాలీకి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అన్నమయ్య జిల్లా పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఈ ఫేక్ నోట్స్ ఆర్ దొంగ నోట్లు ఏవైతే ఉన్నాయో ఈ ముఠాని మనము అరెస్ట్ చేయడం జరిగింది. సో వాటికి సంబంధించిన ప్రెస్ మీట్ కోసం అని చెప్పి మనం ఈరోజు చేస్తున్నాము. సో ఇందులో పట్టుబడిన మొత్తం ఎంతమంది ముద్దాయిలు ఈ దొంగ నోట్లు దాంట్లో ఉన్నారంటే మొత్తం 9 మంది ఉన్నారు. ఇప్పటికైతే మనం 6 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక 3 అబ్స్కాండింగ్ లో ఉన్నారు. ప్రధాన నిందితుడు A1 ఎవరైతే ఉన్నారో స్టిల్ అట్ అబ్స్కాండింగ్. సో తనను కూడా నెక్స్ట్ క్లూస్ రాబట్టి మిగిలిన 3 కూడా త్వరలోనే పట్టుకుంటాము. సో ఇప్పుడు పట్టుకున్నటువంటి ముద్దాయిల వివరాల్లోకి వస్తే ఫస్ట్ వచ్చేసి మొహమ్మద్ జుబైర్, తను వచ్చేసి బెల్గావ్ జిల్లా కర్ణాటక రాష్ట్రం. నెక్స్ట్ ఇంకొక మాణిక్య రెడ్డి అని చెప్పేసి తను వచ్చేసి హైదరాబాద్ సిటీ. సుమన్ వచ్చేసి భూపాలపల్లి జిల్లా తెలంగాణ రాష్ట్రం. నెక్స్ట్ సైమన్ కూడా హైదరాబాద్ సిటీ జేజే నగర్ కాలనీలో ఉంటాడు. నెక్స్ట్ వెంకటేష్ వచ్చేసి పేరూరు గ్రామం సత్యసాయి జిల్లా. నెక్స్ట్ రమణప్ప వచ్చేసి వాయల్పాడు బట్ ఉండేది మాత్రం అంగళ్ళలో ఉంటాడు. సో ఇలా వీళ్ళు మొత్తం ఈ ముఠా వచ్చేసి 9 మంది. మనం 6 మందిని పట్టుకోవడం జరిగింది. 3 అబ్స్కాండింగ్ లో ఉన్నారు. సో ఈ క్రైమ్ లోకి లోపలికి వెళ్తే ఇది ఎలా జరిగిందని మనం చూసుకున్నట్టయితే దీంట్లో మెయిన్ ఈ నోట్స్, ఈ ఫేక్ నోట్స్ అనేది తయారు చేసేది మెయిన్ ఎవరంటే A1. తను ఈ నోట్స్ అనేటివి తయారు చేస్తున్నాడు. ఈ క్రమంలో A2 జుబైర్ ఎవరైతే ఉన్నాడో తను పరిచయం అవుతాడు అనమాట. తను పరిచయం అయినప్పుడు వీళ్ళు ఎట్లా తీసుకుంటారంటే 1:2 షేర్. సో 1% అంటే 1 lakh సపోజ్ ఫేక్ నోట్స్, ఒరిజినల్ నోట్స్ ఇస్తే 2 లక్షలు ఫేక్ నోట్స్ ఇస్తారు. ఇలా వీళ్ళిద్దరూ క్రమంగా చేసుకుంటా ఉన్నారు. లైక్ 1-2 years నుంచి చేసుకుంటా ఇట్లా ఇచ్చుకుంటున్న క్రమంలో ఏవైతే వీళ్ళకి దీంట్లో లాభం వస్తుందో ఒరిజినల్ నోట్స్ అవి వీళ్ళు ఈక్వల్గా షేర్ చేసుకునేవాళ్ళు. ఇలా వీళ్ళకి ఇట్లా ఉన్నప్పుడు ఈ హైదరాబాద్లో ఉన్న మాణిక్యం రెడ్డి, మళ్ళీ సైమను, ఇంకా అలాగే A5 A6 ఇంకా అబ్స్కాండింగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పరిచయం అవుతారు అనమాట.
వీళ్ళు పరిచయం అయినప్పుడు వీళ్ళు లాస్ట్ 3 months బ్యాక్ ఏం చేస్తారంటే వీళ్ళందరూ కూడా జుబైర్ దగ్గర నుంచి మళ్ళీ A1 నుంచి ఒక 2 లక్షల డబ్బులు అనేది తీసుకుంటారు. ఈ 2 లక్షల డబ్బులు తీసుకొని సర్క్యులేట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారనమాట. ఈ క్రమంలోనే వీళ్ళకి మొత్తం అంతా కూడా ఒకే దగ్గర సర్క్యులేట్ చేస్తే డౌట్ అయిపోతుంది. సో వేరే వేరే ప్లేసుల్లో ఎక్కడున్నారని చెప్పి చూసుకుంటున్నప్పుడు అదే టైంలో అంగళ్ళు గ్రామంలో ఉన్న ఎవరైతే ఉన్నారో రమణప్ప, మళ్ళీ పేరూరులో ఉన్న వెంకటేష్, వీళ్ళు పరిచయం అవుతారనమాట. వీళ్ళు పరిచయం అయిపోయి వీళ్ళ బిజినెస్ ఏదైతే ఉందో ఇదంతా వేరే ఏరియాలోకి షిఫ్ట్ చేయాలని చెప్పి చూస్తారు. ఆ టైంలో వీళ్ళు కూడా పరిచయం అవుతారనమాట. ఇదిలో ఉండగా నిన్న సాయంత్రం 3 గంటలకి దొమ్మన బావి దగ్గర వీళ్ళందరూ కూడా 2,10,000 ఈ డబ్బులు పెట్టుకొని ఈ డబ్బులంతా డిస్ట్రిబ్యూట్ చేసుకొని డిఫరెంట్ ఏరియాస్లో మనం సర్క్యులేట్ చేద్దాం అనుకున్న టైంలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇట్లా ఫేక్ కరెన్సీ ముఠా అనే వాళ్ళు ఇట్లా కొంచెం పెట్టుకొని దీన్ని సర్క్యులేట్ చేయాలని చూస్తున్నప్పుడు మనం ఇమీడియట్గా పోతానే వీళ్ళు 6 మంది దొరికారు. ఫర్దర్ ఇంట్రాగేషన్లో దీంట్లో మెయిన్ ఎవరంటే A1, వాళ్ళు కాకుండా ఇంకా మిగిలిన 2 కూడా అబ్స్కాండింగ్లో ఉన్నారు. సో వీళ్ళు 2,10,000 వీళ్ళని మనం పట్టుకున్నప్పుడు మనం సీజ్ చేసింది ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న 2,10,000 ఫేక్ నోట్స్, ఇది కాకోకుండా వీళ్ళ దగ్గర ఉన్న 6 మొబైల్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది అనమాట. సో వీటన్నిటిలో కూడా బాగా కష్టపడిన వాళ్ళు మా రూరల్ సిఐ ఎవరైతే ఉన్నారో రవినాయక్ గారు, మా ఎస్ఐ మధురామచంద్రుడు, ఇది కాకుండా సిబ్బంది ప్రసాద్, చక్రి, వెంకటేష్, ప్రతాపు, శ్రీనివాసు. సో వీళ్ళందరూ కూడా దీంట్లో బాగా కష్టపడినందుకు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అండ్ వీళ్ళకి రివార్డ్స్ కూడా ప్రపోజ్ చేయడం జరుగుతుంది. అండ్ మిగిలిన అక్యూస్డ్ని కూడా త్వరలో పట్టుకుంటాం. ఇంకా లింక్స్ ఎక్కడ ఉన్నాయనేది కూడా మేము త్వరలో ఛేదించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. సో మన సత్యసాయి డిస్ట్రిక్ట్లో ఈ క్రైమ్ డిటెక్షన్లో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవిడెన్స్ కలెక్షన్. ఈ ఎవిడెన్స్ని ప్రాపర్గా కలెక్ట్ చేయాలంటే టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు జనరలీ ఒక క్రైమ్ జరిగినప్పుడు అది బాడీలీ అఫెన్స్ ఉండొచ్చు, లేకపోతే ఎకనామిక్ అఫెన్స్ ఉండొచ్చు, లేకపోతే ఒక యాక్సిడెంట్ ఉండొచ్చు. ఏదైనా ఒక క్రైమ్ జరిగిన వెంటనే దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయినది ఎవరు, ఒకవేళ ముద్దాయిలాగా సీన్లో లేకపోయినా ఎవరు చేశారనేది కనిపెట్టాలంటే ఎవిడెన్స్ కలెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో ఒక భాగంగా మనం జనరలీ ఈ సత్యసాయి డిస్ట్రిక్ట్లో ఎక్కడ క్రైమ్ జరిగినా మనం పుట్టపర్తి హెడ్ క్వార్టర్స్ నుంచి క్రైమ్ వెహికల్ని పంపిస్తుంటాం. వాళ్ళు వచ్చి ఆ సీన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తుంటారు లోకల్ పోలీస్ వచ్చిన తర్వాత. కానీ ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రతి ఒక్క సబ్ డివిజన్లో కూడా మనం క్రైమ్ స్పాట్ వెహికల్స్ని మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీ కళ్ళు ముందు అది ఓపెన్ చేస్తాము. దాంట్లో ఒక క్రైమ్ని డిటెక్ట్ చేయడానికి టూల్స్ ఏమేమి కావాలో అది అన్ని టూల్స్ కూడా దాంట్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ ఆర్ సెమెన్ కలెక్షన్, తర్వాత ఫింగర్ ప్రింట్ లిఫ్టింగ్, తర్వాత ఆ సీన్ని ఫోటోగ్రఫీ తీసుకోవడం, కెనాన్ ఫోటోగ్రాఫ్స్ అంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్, తర్వాత స్కాల్పల్. సో ఇలాంటి ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్స్ యాజ్ వెల్ యాజ్ పౌడర్, దానికి మన ఫింగర్ ప్రింట్ లిఫ్ట్ చేయడానికి పౌడర్స్, ఇదన్నీ కూడా ఆ కిట్లో ఉంటాయి. సో దాని కాకుండా దీనికి సపరేట్ ఈ వెహికల్కి డ్రైవర్స్ కూడా 24/7 ఉండాలి. కాబట్టి మనము హోంగార్డ్ డ్రైవర్స్ని ఇవ్వడం జరిగింది. అది కాకుండా ఒక ఏఎస్ఐ ఆర్ హెడ్ కానిస్టేబుల్తో పాటు 2 కానిస్టేబుల్స్ 1+2 ఒక స్ట్రెంత్ని కూడా దీనికి ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు కన్సర్న్డ్ సబ్ డివిజన్లో ఎనీ టైం అవైలబుల్ ఉంటారు. కాబట్టి ఒక సబ్ డివిజన్ 5 సబ్ డివిజన్ ఉంది సత్యసాయి డిస్ట్రిక్ట్లో. ఈచ్ ఒక సబ్ డివిజన్లో ఏమి క్రైమ్ జరిగినా వితిన్ వెరీ షార్ట్ టైం, మేబీ 10 or 15 minutes, తప్పన పరిస్థితిలో 15 or 20 minutes మన హెడ్ క్వార్టర్స్ నుంచి కాకుండా కన్సర్న్ సబ్ డివిజన్ నుంచి ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నట్టు ఈ క్రైమ్ స్పాట్ వెహికల్స్ని ఈరోజు ఆల్ సబ్ డివిజన్స్కి మనం ఇవ్వడం జరిగింది. సో దీనిలో మనము కంటిన్యూస్గా దీనికి మానిటర్ చేయడానికి మన ఇన్స్పెక్టర్ క్లూస్ టీమ్ ఇన్స్పెక్టర్ అనిల్ అని చెప్పేసి వాళ్ళు కూడా దీన్ని కంటిన్యూస్గా టెక్నికల్ పరంగా మానిటర్ చేసుకుంటారు. ఉన్న వాళ్ళకి ఇంకా ఫర్దర్గా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుండగా వాళ్ళకి వస్తున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తూనే ఉంటారు. సో అది కాకుండా లోకల్లో ఎస్డిపి అండ్ సిఐ అండ్ ఎస్ఐస్ వాళ్ళు కూడా దీన్ని క్లోజ్గా మానిటర్ చేసుకుంటారు. అంటే దీన్ని అడ్వాంటేజ్ ఏంటంటే ప్రాపర్ ఎవిడెన్స్ కలెక్షన్. సో మనకి దాన్ని బేస్ చేసుకొని కన్విక్షన్ రావడం, ఇది 2 ఇంపార్టెంట్. కాబట్టి ఇది మనం చేయడం జరిగింది. టోటలీ 5 వెహికల్స్, ఈచ్ సబ్ డివిజన్కి ఒక వెహికల్స్ ఇవ్వడం జరిగింది. సార్ ఈ క్రైమ్కి సంబంధించి వాహనానికి ఏమైనా ప్రత్యేకంగా సెల్ నెంబర్ ఏమైనా ఉంది సార్? సెల్ నెంబర్ ఏమీ లేదు. మనకి నార్మల్గా 112 కాల్స్కి మీరు కాల్ చేశారంటేనే ఈ వెహికల్స్ కన్వే అయ్యి వచ్చేస్తాయి. కానీ దీనికి మనం జీపీఎస్ మానిటరింగ్, అంటే ప్రాపర్గా ఈ ప్లేస్కి క్రైమ్ స్పాట్కి వెళ్ళిపోతుందా లేదా ఇన్ఫార్మ్ చేసిన తర్వాత మానిటర్ చేయడానికి దాంట్లో జీపీఎస్ కూడా మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది. కామన్ కాల్స్ 112 కానీ కన్సర్న్ పోలీస్ స్టేషన్ కాల్ వచ్చినప్పుడు క్రైమ్ స్పాట్ వెహికల్స్ వెళ్తాయి. సపరేట్ నెంబర్ అనేది ఏం లేదు.
వచ్చేయండి మేడం, వచ్చేయండి మేడం, నిలబడండి, వచ్చేయండి. రోప్ తీమండి, రోప్ తీ. వెనక్కి వెహికల్ వస్తుంది. పర్లేదు కొంచెం ఎక్కడండి చూడండి. పరకానికి వెహికల్ ఉంది. సరే ఇటు సైడ్ వచ్చేస్తాయి. మాకు టెన్షన్ పెట్టండి. మాకు అలవాటే మేడం, వచ్చేయండి మేడం మేడం ఇది మొత్తం ఒకే చోటే చాలా. అన్న కొద్దిగా ఒకసారి జస్ట్ ఇప్పుడే మంచి దర్శన్ జరిగింది. అండ్ ఒక మార్నింగ్ ఇది మన రిలీజ్ ముందు ఒక దర్శన్ అయితే నేను చాలా హ్యాపీ. అండ్ 14th January రిలీజ్ ఉంది అనగనక ఒక రాజు థియేటర్స్లో. సో చాలా చాలా హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది తిరుపతికి రావడం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శన్ తర్వాత మన రిలీజ్కి ఒక ఫుల్ జోష్తో చేస్తే నేను చాలా హ్యాపీ. సో మీరు కూడా చూడండి సినిమాస్లో. థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది ఒక నాగచైతన్య గారితో ఒక సినిమా ఉంది. సో అది మిడ్ ఆఫ్ ఈ ఇయర్ రిలీజ్ అవుతుంది. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. అది ఒకసారి ప్రొడక్షన్ హౌస్ ఒక ఫార్మలీ అనౌన్స్ చేస్తే నేను చెప్తాను. థ్యాంక్ యూ అండి. చెప్పండి. ఎక్కడైనా సరే ముందు వెళ్ళేటప్పుడు శుభ్రం చేసి రాముడి కనకాలే కలవాలి. శుభ్రం చేసి మళ్ళీ వెనక్కి రావాలి. రాముడి విషయంలో ఎప్పుడూ కూడా ప్రమాదం వెనకాల ఉండడం ఆలస్యం అలా ఉండకుండా రాముడికి నడక చక్రవర్తి రాముడు మేడం మీరు ముందుకు రండి మేడం. మేడం మీరు వచ్చారు మేడం. మేడం వాళ్ళు వస్తూనే ఉంటారు మేడం. వచ్చి
మేడం వచ్చాను మేడం మీరు ఉండిపోతారు మేడం. ఏదో తీర్థం ఇచ్చారు తీస్తాం 10 నిమిషాలు ఉంది. చెప్పండి ఏం చెప్పాలి? సంక్రాంతి శుభాకాంక్షలు మీకు అందరికీ. రాదు కొట్టుకోందా చెప్పండి. సంక్రాంతి చాలా మంచి దర్శనం అయింది. టీటీడీ వాళ్ళు మంచి దర్శనం అరేంజ్ చేశారు. వైకుంఠ ఏకాదశి రేపుతో క్లోజింగ్. సో చాలా సంతోషంగా ఉంది ఈ రోజు వచ్చిన దానికి. నాతో పాటు మీనాక్షి కూడా వచ్చింది, చాలా సంతోషం. అండ్ అన్ని సంక్రాంతి సినిమాలకి విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. థ్యాంక్ యూ. చాలా ఉన్నాయి, వస్తాయి ఈ ఇయర్ వచ్చినప్పుడు చూడండి. ఓకే సార్, థ్యాంక్ యూ. కూడా నాతో కలిసి నా దగ్గర ఉన్నాడు, శంషీర్తో ఉంటాడు, మా తమ్ముడు శంషీర్తో. అదేవిధంగా లాల్ బాషా ఏదో చిన్న గొడవ ఏదో పడినారు, ఏదో మాటలు. కాకపోతే ఏది జరిగినా వీళ్ళు పార్టీ క్రమశిక్షణకు కట్టుబడిన మనుషులు. ఏదో మాట చిన్న పెరిగిండొచ్చు, బట్ వీళ్ళు ఎవరిలో ఏం మనస్పర్ధలు ఏం లేవు. వీళ్ళంతా మా కుటుంబం ఇది. ఒక మాట వచ్చినా పోయినా మనం కలిసి ఉంటాము. కొంతమంది దీనికి అదునుగా తీసుకొని దానికి రాంగ్ ట్రాక్ తీసుకొని పోతాను. ఎమ్మెల్యే మరి అండ్ అనుచరులు అని రాశారు. చాలా ధన్యవాదాలు. పాపం మీకు ఏం న్యూస్ దొరకలే ఈ మధ్య, ఇది దొరికింది. మీరు ఏదో బ్లాస్ట్ చేసేటట్టు ట్రై చేసినారు. మొన్న నా తమ్ముడు, వీళ్ళందరూ నా కుటుంబం. వీళ్ళలో మా ఎవరిలో ఏం తేడా ఉండదు. అవన్నీ ఎవరేం చేసే అవసరం లేదు. దయచేసి మీ స్థానాల్లో మీరు పరిమితం ఉన్నట్టు. ఇంకా ఎందుకు ప్రజలకి ఏదైనా మంచి చేసేది ఆలోచన చేస్తాం, కానీ ఇదంతా చెత్త అంతా. ఓకే, వాడు మాట్లాడు. జేఎన్ఆర్ గ్రాండ్లో మదనపల్లి నియోజకవర్గ అబ్జర్వర్ గురుమూర్తి గౌడ్ సార్ గారితో మేమేదో ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించి నేను మదనపల్లి జిల్లా ఎస్టీసీల అధ్యక్ష పదవి కోసం పోతే అక్కడ మా గౌరవ శాసనసభ్యులు షాజహాన్ బాషా అన్న గారు, అదేవిధంగా మా అబ్జర్వర్ గారు అందరూ ఉండడం జరిగింది. నేను సార్ వాళ్ళతో మాట్లాడుకొని కరాచలనం చేసుకుని బయటకు రావడము. అదేవిధంగా మా రఘు ఎవరో కాదు, నా క్లాస్మేట్, నా తమ్ముడే. మేమేదో మా పంచాయతీ ఇష్యూలో రఘు ఆ రోజు కూడా ఫోన్ చేసి, అన్న ఇట్లుంది మీ పంచాయతీలో ఏం పరిస్థితి కూడా దీంట్లో అంతా ఎమ్మెల్యే సార్ చూసుకుంటారు, మనకు సంబంధం లేదని కూడా ఆ రోజు కూడా రఘుకు చెప్పడం జరిగింది. అందులోనే మా భాష అన్న పేరు తెలీదు, ఆయనకేం తెలియదు పాపం. ఏదో వైసీపీ టీడీపీ అని మాట్లాడుతూ ఉంటే నా దీంట్లో మీకు సంబంధం లేదు, ఇది పంచాయతీ ఇష్యూ, మీరు గమ్మున ఉండండి, ఇవన్నీ పెద్దలు చూసుకుంటారని చెప్పడము. అంతేదో మాట తప్పితే ఇదేం పెద్ద గలాట ఏం లేదు. ఏదో ఒక మాటకి కుటుంబ సభ్యుల్లో మాట అనుకోవడం జరిగింది. దీంట్లో షాజహాన్ భాష కానీ అన్నకు కానీ అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ సభ్యులకు ఎవరికి సంబంధం లేదు. ఏదో మేమిద్దరు మాట అనుకోవడం గలాట జరగడం అంతే తప్పితే దీంట్లో ఎవరికి ఎలాంటి సంబంధం లేదు.